భారతీయ భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలన, కృష్ణ ప్రదీప్ సార్ గారి విన్నర్స్ పబ్లికేషన్స్. చారిత్రక నేపథ్యం చాప్టర్ 1 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కు సంబంధించి. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రకారం ఒక దేశం లేదా రాజ్యం యొక్క ప్రజల జీవన విధానాన్ని తెలియజేసే సర్వోన్నత శాసనం లేదా మౌలిక చట్టమునే రాజ్యాంగంగా నిర్వచిస్తారు. కాన్స్టిట్యూషన్ అనే ఇంగ్లీష్ పదం కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచ్ పదం నుండి ఆవిర్భవించినది. ఈ పదానికి అర్థం ఏర్పరచు, టు ఎస్టాబ్లిష్ అని అర్థం. రాజ్యాంగవాదానికి పితామహుడైన అరిస్టాటిల్ తన గ్రంథమైన పాలిటిక్స్లో తను పరిశీలించిన వివిధ రాజ్యాంగాలు, ప్రభుత్వాల వర్గీకరణ గురించి వివరించాడు. రాజ్యాంగం ప్రస్తుత ప్రజాస్వామ్య దేశాలలో సామాజిక పత్రం, సోషల్ డాక్యుమెంట్గా, పవిత్రతమైన లిఖిత చట్టంగా పిలువబడుతుంది. దీనిలో ఒక దేశంలో గల పరిపాలన వ్యవస్థలు మరియు అధికారాలు, విధులు పేర్కొనడం జరుగుతుంది. నోట్కు సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి అతి చిన్న అత్యంత దృఢమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం మరియు అలిఖిత రాజ్యాంగం బ్రిటన్. నెక్స్ట్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన 1773 నుంచి 1858 వరకు. 1వ ఎలిజబెత్ రాణి చేసిన చార్టర్ చట్టం ద్వారా క్రీస్తుశకం 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. ఈ చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి సర్వ హక్కులు లభించాయి. ఈ కంపెనీని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ కొన్ని చార్టర్ చట్టాలను చేసింది. చార్టర్ అనగా ఒప్పందం అని అర్థం. ఈ ఒప్పందంలో భాగంగా ఏదైనా ఒక సంస్థకు తన కార్యక్రమాల నిర్వహణకు గాను అనుమతి మంజూరు చేస్తారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రెగ్యులేటింగ్ చట్టం 1773. రెగ్యులేటింగ్ అనగా నియంత్రణ అని అర్థం. లార్డ్ జాన్ బూర్గోయిన్ నేతృత్వంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చట్టంను రూపొందించడం జరిగింది. ఈ చట్టంను 1773 మే నెలలో 18వ తేదీన అప్పటి ప్రధాని లార్డ్ ఫ్రెడరిక్ నార్త్ బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి చేసినందుకు గాను దీనిని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి చేసిన మొదటి చట్టం కనుక దీనిని భారతదేశము మొట్టమొదటి లిఖిత చట్టంగా, ఫస్ట్ రిటర్న్ చార్టర్గా పేర్కొంటారు. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ పరిపాలనా విధులను మొదటిసారిగా గుర్తించి భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసింది. ఈ చట్టంలో ముఖ్య అంశాలు: బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నామకరణం చేయడం జరిగింది. బొంబాయి, మద్రాస్ గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడిన వారు వారన్ హేస్టింగ్స్. పాలనలో ఇతనికి సాయం చేయడానికి 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యనిర్వాహక మండలిలో 4 సభ్యులు. వారు: ఒకరు ఫిలిప్ ఫ్రాన్సిస్, రెండవ వ్యక్తి రిచర్డ్ బార్వెల్, మూడవ వ్యక్తి జాన్ క్లావెరింగ్, నాలుగవ వ్యక్తి జార్ట్ మాన్సన్. వీరు కార్యనిర్వాహక మండలిలోని 4 సభ్యులు. 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో 1+3 కూడిన సుప్రీంకోర్టును కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. 1787లో ఇతని మొట్టమొదటి అభిశంసనను ఎదుర్కొన్నాడు.
ఇతర న్యాయమూర్తులు ఒకరు జాన్ హైడ్, రెండవ వ్యక్తి రాబర్ట్ చాంబర్స్, స్టీఫెన్ సీజర్ లెమైస్టర్. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అంతిమం కావు. ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రీవీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవచ్చు. భారతదేశంలో కంపెనీ యొక్క రెవెన్యూ, సివిల్, పౌర మరియు మిలిటరీ సైనిక వ్యవహారాలను బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే గవర్నింగ్ బాడీని ఏర్పరచడం జరిగింది. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాల వరకు వ్యాపార గుత్తాధిపత్యం కల్పించడం జరిగింది. ఈ చట్టం కంపెనీ అధికారుల ప్రైవేటు వ్యాపారాన్ని మరియు ప్రజల నుండి బహుమతులు, లంచాలు తీసుకోవడాన్ని నిషేధించడం జరిగింది. సవరణ చట్టం 1781, 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం సవరణ చట్టం 1781లో బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. దీనిని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్గా పిలుస్తారు. ఫిట్స్ ఇండియా చట్టం 1784. ఈ చట్టంను అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం ఫిట్ 1783, 1801 ప్రతిపాదించడం వలన దీనిని ఫిట్స్ ఇండియా చట్టంగా పిలుస్తారు. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు: ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ మరియు వాణిజ్య విధులను వేరు చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇది కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలను నిర్వహిస్తుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇది కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలను నిర్వహిస్తుంది. పై రెండు సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని ద్వంద్వ పాలన, డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్గా నాందిగా పేర్కొంటారు. గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యనిర్వహణ మండలిలో సభ్యుల సంఖ్య 4 నుంచి 3కు తగ్గించడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ పాలిత అనే అంశాన్ని ఈ చట్టం ద్వారా ప్రస్తావించింది. ఈ చట్టం ద్వారా భారతదేశ పాలనలో కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం లభించింది. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా దీనిని పేర్కొన్నారు. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మనీ వీరు పేర్కొన్నారు. ఏమని? భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా దీనిని పేర్కొన్నవారు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మనీ.